ఏపీ సీఎం చంద్రబాబు అంటే టెక్నాలజీ అంటేనే చంద్రబాబు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది నిజమే అన్నట్లుగా సీఎం తరచూ టెక్నాలజీని పాలనలో చేర్చుతూ ఉంటారు. మరోవైపు జనసేన పార్టీ కూడా టెక్నాలజీపై ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెక్నాలజీ ద్వారా అవినీతిని తగ్గించి పారదర్శక పాలన తేవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆయన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా అందించనున్నారు. ఈ కార్యక్రమం ఒక రోజులోనో లేదా ఒక వారంలోనో అయిపోదు. కోట్ల మందికి ఇవ్వాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. అందుకే 4 విడతల్లో ఈ కార్డులను ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా పంపిణీ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. స్థానిక రేషన్ షాపులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఈ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇస్తారు. ఈ కొత్త రేషన్ కార్డులపై QR కోడ్ ఉంటుంది. రేషన్ సరుకులు తీసుకోవాలనుకునే వారు డిపోకి వెళ్ళినప్పుడు QR కోడ్ని స్కాన్ చేసి లబ్ధిదారులకు ఏమి ఇవ్వాలో అవి ఇస్తారు. స్కాన్ చేసినప్పుడు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సరుకుల చిట్టా రేషన్ డిపో డీలర్కి కనిపిస్తుంది. అలా వెంటనే ఇవ్వడానికి వీలవుతుంది. అలాగే సరుకులు ఇచ్చాక డీలర్ దగ్గర ఇంకా ఎంత సరుకు ఉందో అన్ని లెక్కలు స్పష్టంగా తెలుస్తాయి. అందువల్ల డీలర్లు అక్రమాలకు పాల్పడేందుకు వీలు ఉండదు. ఈ కార్డులపై కస్టమర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నంబర్ 1967. ఎప్పుడైనా మనకు రేషన్ ఇవ్వకపోయినా, రేషన్ విషయంలో ఏదైనా సమస్య వస్తే కనుక మనం 1967 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏ డిపో వాళ్ళు సమస్య తెచ్చారో తెలుసుకుని ప్రభుత్వం వాళ్ళ పని పడుతుంది.